హలో ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంట్లో పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఐస్ బండ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. మనమేమో అది కొనడానికి అయ్యి అసలు ఏ వాటర్తో చేస్తున్నారు, ఏ ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటాము. చివరికి వాళ్ళ బాధ తట్టుకోలేక కొనేస్తూ ఉంటాము. తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ అని, స్టమక్ పెయిన్ అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయ్యో ఎందుకు కొన్నాము అనేసి అనిపిస్తుంది. అలాంటప్పుడు చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో మనం హెల్తీ ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్తోనే మనం ఇదైతే ఐసింగ్ చేస్తున్నాము. ఇది ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే క్యారెట్ అయితే స్కిన్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఈ షుగర్ ప్లేస్లో, దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది క్యారెట్లో, కానీ మనము షుగర్ ప్లేస్లో కొంచెం నేనైతే డేట్స్ వాడుతున్నానండి. పిక్క తీసేసి డేట్స్ కొన్ని మిల్క్ వేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇది ఫిల్టర్ చేసి మనము ఇలా మౌల్డ్లో వేసుకోవాలి. ఈ ఐస్ మౌల్డ్స్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ దేంట్లో అయినా చాలా రకాలైన మౌల్డ్స్ దొరుకుతున్నాయి. చెక్ చేయండి, చాలా తక్కువ కాస్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని పక్క తీసుకుందాం. నెక్స్ట్ కర్బూజా తీసుకున్నానండి. కర్బూజా కూడా దీంట్లో ఉన్న మనము పల్పంద తీసేసుకొని దీన్ని కూడా గింజలు ఉంటాయి కదండి, అవి కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ ఇందా క్యారెట్ చేసుకున్నట్టే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని షుగర్ ప్లేస్లో దీంట్లో కూడా సేమ్ కర్బూజా మనము ఇది డేట్స్ వేసుకోవాలండి. మీరు డేట్స్ లేకపోతే కనుక షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను హెల్తీగా చేయడం గురించి అలా వేస్తున్నాను. తర్వాత దీంట్లో కొంచెం మిల్క్ వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదండి. మనకి ఇలా కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఏ ఫ్రూట్ అయినా పల్చగా చేసుకోవద్దు, మరీని ఇలా కొంచెం పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఉన్నట్టు చేసుకోండి. లేకపోతే అది సరిగ్గా రాదు, టేస్ట్ కూడా అనిపించదు. ఇప్పుడు దీన్ని కూడా మోడల్లోకి తీసుకొని నెక్స్ట్ సబ్జా గింజలు, అదేవిధంగా వాటర్, నానబెట్టిన సబ్జా గింజలు అండి ఇవి. నెక్స్ట్ నిమ్మరసం కూడా కొంచెం ఎక్కువ వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఐస్ మోల్డ్లో వేసుకుందాం. ఇది కూడా భలే వెరైటీగా ఉంటుందండి. ఐస్ అయిన తర్వాత మంచిగా సబ్జా గింజలు కనిపిస్తా మనకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పుల్ల పుల్లగా భలేగా ఉంటుంది. తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ఆరెంజ్ తీసుకున్నాను. ఆరెంజ్ ఇలాగా తొనలుగా తీసుకొని దీంట్లో గింజలు ఉంటాయి కదండి, అవి కూడా తీసేసుకొని దీన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోకి కూడా నేను డేట్స్ కూడా వేసేసుకొని తర్వాత ఇందులోకి ఇంకా మిల్క్ వేయట్లేదండి, డైరెక్ట్గా కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఏదైనా ఫిల్టర్ చేసుకోవాలండి, ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది తిన్నప్పుడు. దీన్ని కూడా మౌల్డ్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మరి నిండగా వేసేస్తే ఏమవుతుందంటే మూత పెట్టినప్పుడు అది పైకి వచ్చేస్తుంది. ఇలాగ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి బీట్రూట్ అండి. బీట్రూట్ కూడా స్కిన్ అంతా పీల్ చేసేసుకొని దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము సేమ్ ఆ ప్రాసెస్ లాగే చేయాలండి. చాలా బాగుంటుందండి. రైస్ అందులో మంచి కలర్ వస్తుంది. ద్రాక్ష ఉన్నా మీరు ద్రాక్ష కూడా చేసుకోవచ్చు. ద్రాక్ష కూడా ఇదే కలర్లో ఉంటుంది కాబట్టి నా దగ్గర ద్రాక్ష లేదని బీట్రూట్ వేసాను. ద్రాక్ష కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనము డేట్స్ వేసుకొని మిల్క్ వేయట్లేదు, వాటర్ వేసేసుకొని దీన్ని కూడా ఫిల్టర్ చేసుకొని మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మనము ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ మామూలు ప్రాసెస్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కస్టర్డ్ అండి, కస్టర్డ్ ఐస్. ఇప్పుడు దీనికి నేను ఆల్రెడీ పాలు మరిగించుకున్నాను. పాలు మరిగించుకున్న పాల్లో కొంచెం పాలు పక్క తీసి అందులో కస్టర్డ్ పౌడర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసి దీంట్లో పాల్లో వేసేసుకొని దీని అయితే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత షుగర్, క్వాంటిటీ ఉంటుంది కదండి, ఇన్ని పాలకి ఇంత షుగర్ అనేసి అలా వేసేసుకొని కొంచెం షుగర్ ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత షుగర్ కూడా వేసుకొని దీన్ని అయితే ఒక్కసారి మిక్స్ చేసి కొంచెం మరి ఆల్రెడీ మరిగిన పాలు కాబట్టి కొంచెం లైట్గా చిక్కపడేంత వరకు దీన్ని అయితే మరగబెట్టుకొని ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత కొంచెం ఇలాగ గట్టిగా అయిపోతుందండి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని దీన్ని ఇంకా వడగట్టాలి అవి చేయనవసరం లేదండి, డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే కస్టర్డ్ ఐస్ అండ్ కర్బూజా ఐస్ అయితే మంచి ఫ్లేవర్ తెలుస్తుందండి మిగతా వాటి కన్నా. మిగతావి కూడా బాగుంటాయి కానీ ఈ కస్టర్డ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, బయట కొన్న ఐస్ లాగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామండి, అంతా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్నైతే మనము ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టాలంటారు కానీ ఖచ్చితంగా 24 అవర్స్ అయితే పెట్టుకోవాలండి. అప్పుడే బాగా మనకి మౌల్డ్ నుంచి బాగా వస్తాయి. ఇలా పెట్టేసుకొని దీన్ని కొంచెం మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ పెంచుకొని నేనైతే 24 అవర్స్ అండి, ఓవర్ నైట్ కాదు, 24 అవర్స్ ఖచ్చితంగా ఉంచి నేను ఇలాగా
తీసి మౌల్డ్ని తీయడానికి ముందు ఇలా వాటర్లో మనం కొంచెం తీస్తే కొంచెం చల్లబడి ఆ కూలింగ్ అనేది కొంచెం తగ్గి మనకి ఐస్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. మీకు తొందరగా రాకపోతే కనుక మళ్ళీ కొంచెం వాటర్లో డిప్ చేసి ఉంచి తీయండి. చూసారు కదా మనకి ఐస్లు అనేవి రెడీ అయిపోయినాయి. చాలా బాగుంది కదండి. ఇది బీట్రూట్ చూసారా మంచి కలర్ ఉంది. తర్వాత అదేమో మనకి ఆరెంజ్ ఒకటి, నెక్స్ట్ సబ్జా గింజలతో చేస్తాను చూసారా, అది సబ్జా గింజలు అంతా లాస్ట్కి వెళ్ళిపోయి మంచిగా ఎంత బాగుందో. తర్వాత కస్టర్డ్, క్యారెట్, ఆరెంజ్, కర్బూజా, బీట్రూట్, నెక్స్ట్ ఇలాగా అన్నీ వేసేసుకొని మనము చేసిన ఐస్లన్నీ రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయి కదండి. మౌల్డ్లోంచి కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. తినడానికి కూడా మనకి ఈ మౌల్డ్స్ కూడా బాగుంటాయి. వాటర్ అది కిందకి లీక్ అవ్వకుండా ఇందులో మనకి ఉండిపోతుంది. నచ్చిందా మరి మీకు? చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఎట్టండి. వాళ్ళు హెల్తీగా తింటారు. బీట్రూట్, క్యారెట్, ఆరెంజ్, కర్బూజా, ఇలాగ సబ్జా గింజలు ఇలాంటివి ఏం తినలేని వాళ్ళు ఇలా వేస్తే కనుక చాలా ఇంట్రెస్ట్గా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.